సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ దుర్గాప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ విష్ణు గారు. ఎస్, ఈ వీడియోలో మనం కాస్త డీటెయిల్డ్గా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ గురించి, పోర్ట్ఫోలియో రీస్ట్రక్చరింగ్ గురించి మాట్లాడుకుందాం సార్. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 to 30 ఈ ఏజ్ గ్రూప్లో మనకి ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇది చాలా ఎర్లీ ఏజ్. మనం కెరీర్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎర్నింగ్స్ మొదలు పెట్టడానికి 25 to 30 అనేది ఎర్లీ ఏజ్ కాబట్టి. సో ఈ 25 to 30 అనే వాళ్ళు ఈక్విటీ మార్కెట్స్లోకి ఎంటర్ అయినాక వాళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఎలా ఉండాలి, ఎస్పెషలీ ఫర్ ద ఎర్లీ ఏజ్ పీపుల్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 25-30 అన్నప్పుడు బిఫోర్ వెల్త్ క్రియేషన్ వాళ్ళు ఫస్ట్ వెల్త్ ప్రిజర్వేషన్ గురించి ఆలోచించాలండి ఫస్ట్. ఎందుకంటే నేను ఎస్ఐపి వేసి ఒక 10 ఏళ్ళ తర్వాత నాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేక ఏదో అయ్యి మొత్తం డబ్బులు తీసి దానికి పెట్టే బదులు ఫస్ట్ వాళ్ళు బేసిక్గా హెల్త్, టర్మ్, ఎమర్జెన్సీ ఫండ్ ఈ 3 అరేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత 25 to 30 ఇయర్స్ వాళ్ళు అనేసి అంటే వాళ్ళకి రిస్క్ అపెటైట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేయింగ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి 20 ఇయర్స్ టైం ఉంది. సో ఈ మధ్యలో మార్కెట్ డిప్స్ వచ్చినా సరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెరుగుతాయి బికాస్ ద టెన్యూర్ ఈజ్ వెరీ హై. సో వాళ్ళు 100% ఈక్విటీలో పెట్టుకోవడం చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళకి కాంపౌండింగ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 10-12 ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి వాళ్ళు 100% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత 40 to 50 ఇయర్ కేటగిరీ వాళ్ళు 100% ఈక్విటీ నుంచి దే హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ మల్టీ అసెట్ ఫండ్స్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్, వాటిల్లోకి మూవ్ అవ్వాలి. దాని తర్వాత 50 ఇయర్స్ వచ్చేటప్పటికి దే విల్ హ్యావ్ హ్యూజ్ కార్పస్ కాబట్టి అప్పుడు వాళ్ళు దే కెన్ లుక్ ఎట్ రీట్స్, ఇన్విట్స్, వేరే వేరే ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ప్యూర్లీ ఫర్ వెల్త్ ప్రిజర్వేషన్కి వాటికి వాడుకోవచ్చు. 25 to 30 ఏజ్ వాళ్ళకి మేము అక్యుములేషన్ స్టేజ్ అంటాం. సో ఈ అక్యుములేషన్ స్టేజ్ వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యూజ్ హై రిస్క్ అపెటైట్. సో వాళ్ళు 100% ఈక్విటీలో పెట్టుకుంటే ఒకవేళ మార్కెట్ పడినా సరే వాళ్ళకి ఇంకా 20 ఇయర్స్ 30 ఇయర్స్ టైం ఉంటుంది కాబట్టి దేర్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ గ్రో అట్ మల్టిపుల్ రిటర్న్స్. అదే మనం 25, 30, 40 ఇయర్స్ దాటిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు రిటైర్మెంట్ అనేది స్టేజ్ దగ్గరకు వస్తారు. సో అక్కడ ఏం చేస్తామంటే మేము దే హ్యావ్ టు లుక్ ఎట్ దేర్ ప్రయారిటీస్. అంటే 25-30లో ఉన్న ప్రయారిటీస్ 40స్కి వచ్చేటప్పుడు మారిపోతాయి. సో ఆ 40స్లో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎలాగుండాలి, వాళ్ళకి ఏమన్నా క్యాష్ ఫ్లోస్ కావాలా, అవన్నీ చూసుకొని హై రెవెన్యూ ఉన్న, హై ఈల్డ్ ఉన్న ప్రోడక్ట్స్కి మూవ్ అవ్వాలి. దాని తర్వాత 50+ వచ్చిన వాళ్ళకి మేము వెల్త్ ప్రిజర్వేషన్ గురించి చెబుతాం. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి రిస్క్ అపెటైట్ బాగా తగ్గిపోతుంది. సో అక్కడ మేము ఐదర్ వి మూవ్ దెమ్ టు హైబ్రిడ్ ఫండ్స్ కానీ లేదా 50% వెల్త్ ప్రిజర్వేషన్, 50% వెల్త్ గ్రోత్, ఈ విధంగా మేము డైవర్సిఫై చేపిస్తూ ఉంటాం. అంటే ఇప్పటి వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏజ్ ప్రకారము ఎలా మన ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఉండాలో చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక డౌట్ స్టార్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు 25 to 30 ఉన్న వాళ్ళు, లేదంటే 30 to 40, 40 to 50 ఉన్న వాళ్ళు, సో లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ఇంకొక డౌట్ ఉంటుంది. కాబట్టి యాజ్ పర్ ద ఏజ్ క్రైటీరియా, యాజ్ పర్ ద ఏజ్ గ్రూప్ ప్రకారం ఇక్కడ పర్టికులర్ మన ఇన్వెస్ట్మెంట్ అనేది, లేదంటే మన పర్టికులర్ ఫండ్ అనేది, లేదంటే మన పర్టికులర్ స్టాక్ సెలెక్షన్ అనేది, సో ఇక్కడ ఎలా ఉండాలంటే ఇక్కడ ఏ క్రైటీరియా బేస్ మీద ఉండాలంటారు? సార్ జనరల్గా గ్రోత్ అనేది స్మాల్ క్యాప్స్లోని, మిడ్ క్యాప్స్లోని చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రీవియస్గా చూసారనుకోండి, బజాజ్ ఫినాన్స్ ఇప్పుడు లార్జ్ క్యాప్, కానీ అది స్మాల్ క్యాప్ స్టేజ్ నుంచి మిడ్ క్యాప్కి వచ్చి, మిడ్ క్యాప్ స్టేజ్ నుంచి లార్జ్ క్యాప్కి వచ్చింది. ఒకసారి లార్జ్ క్యాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాల్యుయేషన్ రిస్క్ అనేది ఉంటుంది. అక్కడ 12-13-14% కంటే ఎక్కువ రావు. సో ఎట్ ద యంగర్ ఏజ్ మీరు 25-30 ఏజ్లో మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్లోని లేదా మిడ్ క్యాప్ ఫండ్స్లోని లేదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎంత పెట్టాలి అనేది. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as డెట్ టు ఈక్విటీ రేషియో. సపోజ్
So since you are between 25-30 years, put 30% of your investments into debt. మిగతా 70% ఏదైతే ఉందో ఈక్విటీలో పెట్టుకోండి. ఆ ఈక్విటీ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఎందులోనన్నా హై గ్రోత్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. అదే ఒకసారి 40-50 మధ్యలో ఉన్నప్పుడు యాజ్ పర్ ద సేమ్ అగైన్ మళ్ళీ డెట్ ఈక్విటీ ప్రకారము 40% డెట్లో పెట్టుకోవాలి, మిగతా 60% ఈక్విటీలో పెట్టుకోవాలి. ఇక్కడ మీరు మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మీరు ఒకసారి 50 దాడిన తర్వాత అక్కడ మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, లేదా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్, వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఏమవుతుందంటే ఫండ్ మేనేజర్స్ అటు మిడ్, లార్జ్, స్మాల్ ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం అంటే మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి అన్ని రకాల అసెట్ క్లాసెస్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ప్రతి అసెట్ క్లాస్లో నా పార్టిసిపేషన్ ఉండాలి, నా ఎంట్రీ ఉండాలి అనుకుని చాలామంది అనుకుంటుంటారు. సో ఇప్పుడు నేను ఈక్విటీ మార్కెట్స్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే ఇంకొక ఎస్ఐఎఫ్ఓ, పిఎంఎస్ఓ, లేదంటే ఇంక ఏఎఫ్ఓ, అంటే అన్ని రకాల అసెట్ క్లాసెస్లో నా పార్టిసిపేషన్, నా ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఎలా డిప్లాయ్ చేసుకోవాలి అంటారు అసలు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కేటగరైజేషన్స్ గురించి మాట్లాడుకుందాం. 3 రకాలు ఉన్నాయండి, 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి 100% ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, 100% డెట్ ఫండ్స్ ఉన్నాయి. 3వ కేటగిరీ ఏంటంటే హైబ్రిడ్ కేటగిరీ. ఇందులో పర్టికులర్గా మల్టీ అసెట్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంది. అందులో ఏంటంటే ఫండ్ మేనేజరు అప్ టు 65% వరకు ఈక్విటీస్లో పెడతారు, 10-12% వరకు గోల్డ్ అండ్ సిల్వర్లో పెడతారు, మిగతా అప్ టు 25-30% వరకు డెట్లో పెడతారు. సో డెట్ అనేది మీకు కన్సిస్టెంట్ గ్రోత్ ఇస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఈక్విటీ పర్ఫామ్ చేయనప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ పర్ఫామ్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం గుడ్ మార్కెట్స్లో ఈక్విటీ విల్ క్రియేట్ వెల్త్. సో ఇక్కడ మీకు ఈక్విటీలో వస్తుంది, డెట్లో వస్తుంది, గోల్డ్ సిల్వర్లో కూడా వస్తుంది. దీన్ని మేము మల్టీ అసెట్ ఫండ్స్ అంటాము. ఈ ఫండ్స్లో మీకు అన్నిట్లోనే ఎక్స్పోజర్స్ వస్తాయి. అది కాకుండా వీటిల్లోని ఫండ్ మేనేజర్స్ రీట్స్, ఇన్వెస్ట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. రీట్స్ అనేసి అంటే ఒక షాపింగ్ మాల్ ఉంది, అందులో హెడేక్ లేకుండా వీ కెన్ బై సమ్ పోర్షన్. అదే ఇన్వెస్ట్స్ హైవే రోడ్స్ ఉన్నాయి, అక్కడ టోల్ ఇన్కమ్ వస్తుంది. సో వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. వీటిని మల్టీ అసెట్ ఫండ్స్ అంటాం. ఇందులో మీకు కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీరు అనుకున్నట్టు అన్నిటిలోనే ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. సో దుర్గా ప్రసాద్ గారు, లాస్ట్ ఒక 18-19 months నుంచి మార్కెట్లో విపరీతమైన ఫాల్ ఉంది, విపరీతంగా బ్లడ్ బాతులు చూస్తూ ఉన్నాం కదా. సో ఇదంతా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి కొంత కొత్తగా ఉండొచ్చు. లాస్ట్ ఒక 15-20 years నుంచి ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి ఇదంతా చాలా అలవాటైన విషయం కాబట్టి, సో ఆల్రెడీ మార్కెట్స్లో ఉన్న వాళ్ళు, రీసెంట్ టైమ్స్లో మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు, సో వాళ్ళ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాన్ని రీబ్యాలెన్సింగ్, రీస్ట్రక్చర్ అనేది ఎలా చేసుకోవాలి అంటారు యాజ్ పర్ ద మార్కెట్ వాలటాలిటీ? సార్ ఇక్కడ మనం మెంటల్గా ఫిక్స్ అవ్వాల్సింది టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. మినిమం 3 years 4 years ఉంటాను అనుకొని బరిలోకి దిగాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు సపోజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనుకోండి, వాళ్ళకి ఏ టైంలో ఎంటర్ అయినా పర్వాలేదు. ఫాలింగ్ మార్కెట్లో ఎంటర్ అయితే ఎక్కువ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో బుల్ మార్కెట్లో ఎంటర్ అయితే పవర్ ఆఫ్ యావరేజింగ్ అయిపోతుంది. సో వాళ్ళు మార్కెట్ ఈ రోజు రేపు అని వెదర్ ఫార్కాస్ట్ చూసినట్టు చూడకుండా ఎప్పుడన్నా పర్వాలేదు, ఇన్వెస్ట్మెంట్ మంచి పనికి మంచి ముహూర్తం అనేది ఉండదు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. లాంగ్ టర్మ్లో యూ విల్ డెఫినెట్లీ సీ గుడ్ రిటర్న్స్. అదే ఈక్విటీ ట్రేడర్స్, ఈక్విటీ ఇన్వెస్టర్స్ అన్నప్పుడు, డైరెక్ట్ పోర్ట్ఫోలియోస్ అన్నప్పుడు నేను మా క్లయింట్స్ అందరికీ ఒకటే చెప్తా అండి, రిస్క్ అనేది ప్రతి దగ్గర ఉంది. లార్జ్ క్యాప్లో వాల్యుయేషన్ రిస్క్ అనేది ఉంది. అంటే అవి గ్రోత్ అట్లా ఒకసారి దే హ్యావ్ గ్రోన్ బిగ్, అంతకన్నా పెద్దది అవడం అంటే కష్టం. 2 స్మాల్ క్యాప్ ఉంది. స్మాల్ క్యాప్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్యాపెక్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ. అక్కడ ఏమవుతుందంటే ఒకసారి ఎర్నింగ్స్ మిస్ అవుతారు, ఒకసారి పాజిటివ్ వస్తాయి. అక్కడ లాట్ ఆఫ్ వాలటాలిటీ ఉంది. సో అక్కడ రిస్క్ ఉంది. రెండోది మిడ్ క్యాప్లో ఏంటంటే అటు ఆల్రెడీ బిగర్ ఇన్ సైజ్, వాల్యుయేషన్ రిస్క్ ఉంది, కన్సిస్టెన్సీ రిస్క్ ఉంది. సో రిస్క్ అనేది అన్ని దగ్గరలో ఉంది. మీకు రిస్క్ తీసుకోను అనుకుంటే అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్లో మల్టీ అసెట్ కానీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండండి.
లేదు నాకు ఈక్విటీ ఎక్స్పర్టైజ్ ఉంది నేను ఆగగలను అనుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ గారు. అండి. మన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎలా ఉండాలి, అదేవిధంగా మార్కెట్లో ఏదైనా వాలటాలిటీ వచ్చినప్పుడు, ఏదైనా అన్సర్టనిటీ వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియోస్ని రీస్ట్రక్చరింగ్ అండ్ రీబ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఫండ్స్ చర్నింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.